అయిపోతుంది, త్వరగా పూజ మొదలు పెట్టండి. పెద్దమ్మా బొట్టు పెట్టు. మంత్రాలపల మొహం చూస్తావేంటయ్యా? అయ్యా అది ఇందిరమ్మ. ఇందిరమ్మ కాలం పోయింది. నా బిడ్డ చేతుల మీద గానీ అన్నీ జరగాలి. కానీ అయ్యా అది పంతులు, నీకు పిల్లలున్నారా? ఉన్నారయ్యా. వాళ్ళకు నువ్వు పిండాలు పెట్టాల్సి వస్తుంది. కానీ శేఖర్ బాబు, తాడేంటి బాబు? ఇదొక శాస్త్రం. నువ్వు వెళ్ళి కూర్చో. అమ్మ సుమిత్ర, ప్రతి ఏటా రవితేనితో జరిపించేవాళ్ళం. 7 అంజలితో జరిపిస్తున్నందుకు నీకు బాధగా లేదమ్మా? అదేం లేదు పిన్ని. నర్మదా, అంజలి, రవిత్రేణి మాత్రమే కాదు, అంజలి, నర్మదా ఇద్దరు నా పిల్లలే. అంజలి, తొందరగా పద. ఓయ్ సోగ్గాడా, బాగానే హడావిడి చేసేస్తున్నావు. నీ హనీ కోసమేనా ఈ హడావిడి? అంజలి, ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు దూరం అవ్వరు, గుండెల్లోనే ఉంటారు అన్నావు కదా. ఇప్పుడు నా హనీ గురించి నేను బాధపడడం లేదు. అమ్మా అంజలి, రాజశేఖర్ సావిత్రులు కూడా మనందరి గుండెల్లో ఉన్నారమ్మా. వాళ్ళ దైవంతో సమానం. అందుకే వాళ్ళ వర్ధంతిని వర్ధంతిగా కాకుండా ప్రతి ఏడు పూజగా చేస్తున్నాం. భలే మంచిగా చేస్తున్నావు ఇంద్రమ్మ. నిజంగా మా నాయకుడు దేవుడే. అంజలి, అది నర్మదా, ఏంటంత పరేషాన్గా ఉన్నావు? కింద రవిత్రేణి పిన్ని వాళ్ళు. అర్థమైనది, అర్థమైనది. ఎవరేం చేసినా, ఎందరు అడ్డొచ్చినా ఇంద్రమ్మ చూపు చాలు, నా మాట చాలు. వాళ్ళు బెదిరిపోవాలంతే. నువ్వు బేఫికర్గా ఉండు పిల్ల. చంద్రం, ఏమంటావ్? అవునమ్మా. మరి ఇంకెందుకు, వెళ్దాం రండి. సమస్త రాజ్యోపచారాం సమర్పయామి. ఓం నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమో ప్రథమపతయే. పంతులు గారు, ఆపండి. తాడు దాటొస్తే తలకాయలు తెగిపోతాయి. మళ్ళీ ఏమనుకుంటున్నారు?
లెక్కలు చేసినట్టు ఈ తాడవర్ర కట్టింది? నేనే కట్టాను. అది లక్ష్మణ రేఖ కాదు, మీ బతుకులకు చావు రేఖ. నేననుకున్నదే ఇక్కడ జరగాలి. రవిత్రేణి, చిన్న పిల్లల మొండిగా ప్రవర్తిస్తున్నావు. నా సహనాన్ని పరీక్షించకు. మర్యాదగా తప్పుకో. ఏంటమ్మా మర్యాద? మీ నిర్ణయాలు చెల్లవని మేమనుకున్నదే ఇక్కడ జరుగుతుందని ఈ రవిశేఖర్ శాసించాడు. నీకు చేదస్తంతో పాటు పిచ్చి కూడా ఎక్కువైనట్టుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటున్నాం. రవిశేఖర్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఏయ్, ప్రతి విషయంలోనూ నువ్వు ఆవిడకి వత్తాసు పలుకుతావేంటి? కొడుకైనా కూతురైనా నా బిడ్డ ఒక్కతే. ఈ ఇంటికి ఏకైక వారసురాలు నా బిడ్డ మాత్రమే. నా బిడ్డ ఇదంతా జరిపించాలి గాని ఎవరితో దారిని పోయిదంతో జరిపిస్తానంటావేంటి? అత్తయ్య నిర్ణయాన్ని కాదని ఈ ఇంట్లో ఎలాంటి కార్యం జరగకూడదు. అంజలియే కూర్చోవాలి. అత్తయ్య కోరుకున్నట్టే జరగాలి. సమర్థించింది చాలు, ఆపు. నలుగురు నవ్విపోతారు. ఈ కార్యాన్ని రక్త సంబంధీకులే చేయాలి. వాళ్ళ రక్తం పంచుకుని పుట్టింది చచ్చింది. అది చచ్చింది కాబట్టే రవిత్రేణితో జరిపిస్తున్నాం. వాళ్ళు చావలేదు అత్తయ్య, వాళ్ళు ముగ్గురు బతికే ఉన్నారు. వాళ్ళ మీద నువ్వు కథ రాసుకున్నావు కాబట్టి వాళ్ళు బతుకున్నట్ట. నీ సినిమా డైలాగులతో మధ్యలో తలదుర్చుకు. అమెరికా నుండి మీ అమ్మా బాబుల్ని పిలిపించాల్సి ఉంటుంది. నీ హద్దుల్లో నువ్వు. అహల్య, నా మాటకి ఎవరు అడ్డొచ్చినా సహించేది లేదు. నా నిర్ణయం కాదని ఈ కార్యం ఎవరాపాలని చూసినా సహించేది లేదు. రక్తపాతమే జరుగుతుంది. ఓయ్ పెద్ద మనిషి, ఏంటది? నీకంటే మా బస్తీ వాళ్ళే ఎంతో మేలు. కొట్టుకుంటే కొట్టేసుకుంటారు కానీ ఇలా అడ్డంగా తాడు కట్టుకోరు. ముందు ఈ తాడు తీసేయాలి. ఏయ్, పూజలో కూర్చున్న దానివి అంత గట్టిగా అరవకూడదమ్మా. జరా శాంతంగా ఉండు.
రవిశేఖర్, తాడు దాటొస్తే తలకాయలు తెగిపోతాయి అన్నావు కదా, దాని తల తెగ్గొట్టు. నరికేస్తాను వదినా. దీని తలకాయని నరికేసి దిష్టి గుమ్మడికాయలాగా ఇంటి గుమ్మానికి వేలాడదీస్తాను. దీనికి అదే సరైన శిక్ష. దీన్ని రవిశేఖర్, ఇది నా మనవరా, ఇది నా అంజలి మీద చెయ్యి పడిందో నిన్ను నేను చంపేస్తాను. ఏంటే ముసల్దానా, ఇది నీ మనవరాలా? ఈ ట్విస్ట్ ఏంటి? పిచ్చి నీకు బాగా ముదిరిపోయింది. డాడీ, అర్జెంటుగా ఈవిడి గారిని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అన్ని సర్దుకుంటాయి. రవిత్రేణి, ఏంటి ఆ మాటలు? అమ్మాయిని కోపడతావేంటే? అమ్మాయి అన్న మాటలు తప్పే ఉంది. తిండి గతిలేంది ఈవిడి గారికి మనవరాలు ఎలా అయింది? సావిత్రతను పోలికలతో ఉందనే చచ్చిన మనిషి తిరిగి రావడానికి ఇదేమి సినిమా కాదు. నువ్వు కూర్చోమ్మా. పంతులు, మాటి మాటికి మంత్రాలు ఆపుతావే కానీ. ఓం గణానా రవిత్రేణి, పైకిలే. చంద్రశేఖర్, దాన్ని ఈడ్చి అవతల పారే. అమ్మా అంజలి, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. కవిత్రేణి, పైకిలే అమ్మా. లేవను. చెప్పేది నీకే అమ్మా, పైకిలే. ఏయ్, ఆగు. ఏంట్రా నీ దౌర్జన్యం? నా కూతురు లేవదు. రవిశేఖర్, మర్యాదగా తప్పుకో. తప్పుకోను. రవి, నువ్వులే. రేయ్ రేయ్, ఏంట్రా నా బిడ్డనే పక్కకి గెంటేయాలని చూస్తారా? పోయిన వాళ్ళిద్దరికే కాదురా, మీ అందరికీ కలిపి పిండాలు పెట్టేస్తానే అనుకుంటున్నారు. ఏయ్! ఏంట్రా ఏయ్! మా చావునే కోరుతున్నావా? నువ్వు అసలు మంచిగా నన్ను నన్ను కొడతావరా? ఆపండి, ఆపండి, ఆపండి. అయ్యో దేవుడా, ఇక్కడ పూజ జరగడం లేదు, పెద్ద రచ్చే జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగినా వాళ్ళు సంతోషించేలా ఉండాలి కానీ ఇలా పరేషాన్ చేస్తారేంటి? ఏయ్, మధ్యలో నీకేంటి? ఇంత గొడవ జరగడానికి కారణం నువ్వే. అయ్యో కళ్ళజోడు కాంతమ్మ, నా వల్ల ఇంత గడబిడ జరుగుతుందని నేను తలదూరుస్తున్నా. ఇందాకేందో అన్నావు, నా తల తీసేయాలా? ఆ దేవుడిక్కడ నాకు చాలా నూకలు రాసిపెట్టాడు. నేను ఈ ఇంట్లోకొచ్చింది ఇది చూడ్నికి కాదు, ఇంద్రమ్మ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి.
ఆవిడ కోరిక నెరవేరదే. ఓ బుల్లమ్మ, పెద్దవాళ్ళు దేవుళ్ళతో సమానం. వాళ్ళ ఆశలు తీర్చి ఆశీర్వాదం తీసుకోవాలి గాని ఇలా చేయకూడదు. నా మీద నీకు ఇక్కడ దాకా కోపం ఉందని నాకు బాగా తెలుసు. నీకే కాదే, ఇక్కడ చాలా మందికి నేనంటే బొత్తిగా ఇష్టం లేదు. అందుకే సోచాయించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఓ పిల్ల, నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళే. అయ్యో, అరే నిన్నుత్తినే పిలవట్లేదు.